ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్న మాట నిరంతరము చక్కగా గుర్తు చేసుకొని మనము భూమి మీద ముందుకెళ్ళడం ఎంత క్షేమం. రండి నా ప్రియ సహోదరులారా, గమనించండి. నేటి దినాల్లో ముఖ్యంగా దేవుడే మనల్ని నడిపించాలి, దేవుడే మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన సొంత జ్ఞానము, సొంత ఏది కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళలేదు. దానివల్ల చాలా నష్టమే జరుగుతుందన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దినవృత్తాంతములో 2వ గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా, మన భాగం 3వ వచనంలో ఉంది. 3వ వచనం, అగ్ని యెహోవా తేజస్సును మందిరం మీద దిగగా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించరి. యెహోవా దయాళుడు అని ఆయనను ఆరాధించి స్తుతించరి. అవునండి, దేవుడు దయాళుడు కాబట్టే నిజంగా తిరిగి తిరిగి మానవుని సమకూరుస్తూ ఉన్నాడు. ఏ మానవులైతే నిజంగా దారి తప్పిపోయారో, పతనమైపోయారో, సరైన మార్గంలో నిలవక ఇష్టానుసారంగా జీవించారో, అదే మానవుని సరైన మార్గంలో ఉంచాలి అనుకోవడమే దేవుని యొక్క దయ. షీలోహులో ఏలీ కుమారులు ఆ యొక్క పరిస్థితులన్నీ పాడు చేస్తూ వచ్చారు. తిరిగి దయగల దేవుడు ఆ పోయినటువంటి ప్రభావాన్ని తిరిగి తీసుకురావడానికి ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, ఒక విధంగా చెప్పాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. నా ప్రియ సహోదరులారా, ఆ మహిమను తిరిగి పోయినటువంటి ప్రభావాన్ని, మహిమను తిరిగి తీసుకురావడానికి ఎంతోమంది భక్తులు కష్టపడాల్సి వచ్చింది. వారిలో సమూయేలు ఒకరు, సొలొమోను ఒకరు, అట్లు దావీదు గారు మరొకరు. ఆ మహిమ నిమిత్తమై వారు బ్రతికారు, ఆ మహిమ కోసమే జీవించారు. కాబట్టి మందిరం చక్కగా కట్టబడింది. ఆ కట్టబడిన మందిరం మీదకి దేవుని మహిమ దిగి వస్తూ ఉంది. యెహోవా తేజస్సు, యెహోవా తేజో మహిమ. అర్థమైందా? ఆ మందిరం మీద ఎప్పుడైతే నిలబడుతూ వచ్చిందో, దిగి వస్తూ వచ్చిందో, అంత మాత్రమే అనుకుంటున్నారా? సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించెను. ఎన్ని బలులో తెలుసా? రాజైన సొలొమోను 22,000 పశువులను, 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. వింటున్నారా ప్రియమైన వాళ్ళారా? కనుక గమనించండి, ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, దరిదాపు 20,000 పశువులు, 1,20,000 గొర్రెలను బలులుగా దేవునికి అర్పిస్తూ వచ్చాడు. అంటే చాలా గొప్ప సమర్పణ. అంత మాత్రమే కాదు, ఇన్ని గొర్రెలను, ఇన్ని పశువులను ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహించినట్టు మనం చూస్తున్నాం. అంటే దేవునికి ఎంత ప్రథమ స్థానం ఇక్కడ ఉందో చూడండి. ఎప్పుడైతే ఆ మహిమ అనగా తేజస్సు మందిరం మీదకి దిగి వచ్చిందో, అప్పుడు రాజు అందరూ కూడా చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు. యెహోవా దయాళుడు అని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించారు. ఈరోజు ఆదివారం కదండి, నూతన సంవత్సరంలోకి మనల్ని ప్రవేశపెట్టాడు కదండి. ఆయన దయ ఉండబట్టే మనం మరొక సంవత్సరంలోకి వచ్చాం.
దినాలు వెంబడి దినాలు ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతూ ఉన్నాం. నా ప్రియ సహోదరులారా, ఇలా ముందుకు వెళ్ళడానికి గల కారణం మన దేవుడు దయాళుడు. నినివే ప్రజలు భయంకరమైన పాపములో ఉన్నారు. ఆ పాపములో ఉన్న ప్రజలను హెచ్చరించడానికి యోనాను పొమ్మన్నాడు. యోనా ఏమన్నాడు? యోనా, అయ్యా, నీ గురించి నాకు బాగా తెలుసు దేవా, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అత్యంత కృపగలిగిన దేవుడవు. అర్థమవుతుందా? నువ్వు అత్యంత కృప, దయా, కనికరం గల దేవుడు అయ్యా. కాబట్టి కీడు చేయటం మాని నువ్వు పశ్చాత్తాపడతావు అని అన్నాడు. అంటే దేవుని గురించి యోనా గారికి బాగా తెలుసు. దేవుడు కఠినమైన వాడా చెప్పండి? కాదండి, ఆయన కఠినమైన వాడు కాదు. యోనా గారికి తెలుసు. యోనా గ్రంథము 4వ అధ్యాయం ఎప్పుడైతే నినివే ప్రజలు పశ్చాత్తాపడ్డారో అందరినీ దేవుడు ఏం చేశాడు? తిరిగి సమకూర్చడానికి వారిని క్షమించాడు. 4వ అధ్యాయము 2వ వచనం కింది భాగం, అందువల్లనే నువ్వు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. మన దేవుడు కటాక్షము, జాలి, శాంతము, కృపగల దేవుడండి. అత్యంత కృపగల. కనుక నా ప్రియ సహోదరులారా, యేసుప్రభు దయను గురించి ఎంత చెప్పాలి మీకు? ఆయన ఎంత దయగలవాడో, ఎంత కరుణ గలవాడో ఎంతని చెప్పగలను? ఈ భూమి మీద మానవుని ఎంత దయ చూపించాడో. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననుచును, గర్విష్ఠుల యొక్క గర్వముననుచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుని దయే ఈ భూమి మీద పిల్లలు కనాలన్నా, పిల్లలు పెద్దవారు కావాలన్నా, ఈ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలన్నా, అర్థమైందండి? అందుకే ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందట. అర్థమైందా? అవును, దేవుని దయ వల్లే. కాబట్టి తినుటకు ఆహారము, ధరించుకుంటకు వస్త్రాలు దేవుడే దయచేసేవాడు. దేవుడే ఈ భూమి మీద సమస్తాన్ని కూడా మానవులకు ధారాళముగా దయచేసిన దేవుడు. అర్థమైంది నా ప్రియ సహోదరులారా? కనుక ఆయన దయను ఎంత కొనియాడినా మనం తక్కువేనండి. నువ్వు ఎంత కొనియాడినా తక్కువే. కనుక ఈ సమయంలో చక్కగా మన ప్రభువుని కనపరుద్దాం. ఈ ఆదివార దినాన, ఈ మొదటి ఆదివారం, దేవా నీ దయ ఎంత గొప్పది ప్రభువా. పాడైపోయి చెడిపోయిన మా దగ్గరికి మరలా వచ్చావా. ఆ రోజు ఆయన తేజస్సు రూపంలో వచ్చినప్పుడు వారెంత దేవుని ఆరాధించారు. ఇప్పుడు తేజస్సు రూపంలో కాదు, మహిమ రూపంలో కాదు, ఆయనే గొర్రెపిల్లగా భూమి మీదకి దిగి వచ్చాడు. నువ్వు ఎంత ఆరాధించాలి? నేను ఎంత నీ కొరకు నా కొరకు ఎంతో చిత్రహింసలు చేయబడి, ఎంత నలగొట్టబడి, నీకు నాకు రావాల్సిన శిక్షణంతటిని తాను మోసాడు. నా ప్రియ సహోదరులారా, నిజంగా
అంత గొప్ప దేవుడు. ఆయన మాటలే దయగల మాటలు. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం, అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఏంది ఈయన యేసేపు కుమారుడు కాడా, మరియ తల్లి కుమారుడు కాదా అన్నట్టుగా యేసుప్రభు ఎదిగిందే దయలో. అర్థమైందా? ఆయన దయగల మాటలు మాట్లాడేవాడు. కాబట్టి ఈరోజు దేవుని దయ మన మీద ఉండాలి. దయగల మాటలతో ఈ లోకాన్ని మనం ఆకర్షించాలి. అంత దయగల దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చి మానవుల యొక్క పాప ప్రక్షాళన కొరకు ఎంతగా, కాబట్టి ఆ యొక్క తేజస్సు మందిరం మీదకి వస్తే వాళ్ళు అంతా ఆరాధిస్తే, ఈరోజు ఓ దేవుని బిడ్డ, మనం ఎంత ఆరాధించాలి చెప్పు? మనం ఎంత ఆరాధించాలి? మన కొరకు దేవాతి దేవుడే భూమి మీదకి యాకోబులో నక్షత్రంగా ఉదయించినప్పుడు మనమెంత ప్రభుని ఆరాధించాలి? మన కొరకు ఇంత నలిగిపోయి అరిగిపోయి శ్రమపడిన ఈ ప్రభువుని ఎంత ఆరాధించాలి? ఎంత రుణస్థులం మనం. కనుక ఇది నన్ను ఆరాధన చేద్దామా? రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, మీరు చేసిన మేలుబడి స్తోత్రాలు. మీరు ఎంతైనా దయగల దేవుడు, కృపగల దేవుడు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను నా తండ్రి. నువ్వు ఎంతైనా దయామయుడు తండ్రి, నీకు ఎంతో వందనాలు. మరి ఆ రోజు సొలొమోను నాయన రాజు సహితం కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఆ తేజస్సు ఎప్పుడైతే మందిరం మీదకి వచ్చిందో వారు నేను ఆరాధిస్తూ వచ్చారు. యెహోవా దయగలవాడు అని చెప్పి వారు ఆరాధించి స్తుతించారు. నాయన మేము కూడా ఈ దినం యేసు యేసు నువ్వు దయగల దేవుడు అని మేము కూడా నేను ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. నాయన మా ప్రియులు ఈ దినం ఆదివారం కనుక చక్కగా నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నాయన నీ దయ కొరకు కనిపెడుతూ నీ దయను బట్టి నిన్ను ఆరాధించుటకు ప్రభు సహాయం చేయండి. మీరే కృప చూపమని ప్రార్థన చేస్తూ మా ప్రియుల కుటుంబాలను దీవించమని, మీరే మహిమ పొందమని, నీ దయచేత నాయన ఈ సంవత్సరం అంతా మా ప్రియులకు మీరు కరుణించే దేవుడు తండ్రి. కావున మీ యందు దయ చూపమలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ప్రియమైన మా ప్రభువా, నిజంగా నువ్వు దయ చూపే దేవుడు అందుకు స్తుతిస్తూ మా ప్రియులను దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.